హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవి దేవుని నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి నీ చిన్ని హృదయానికి అందించిన దేవుని మాటలు. అందును బట్టి దేవాదేవునికి స్తోత్ర ఘనత మహిమ కలుగునుగాక. పై లేఖన వచనం తెలియజేసినదిగా ఏమనగా, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అని తనను శోధించటానికి వచ్చిన ఆ యొక్క శోధకునితో ఈ విధముగా సమాధానము చెప్పినది. వారిద్దరి సంభాషణ ఇలాగూ జరుగుతున్నదని ఈ లేఖన వచనం తెలియజేస్తున్నది. పైన చెప్పిన రీతిగా తెలుగు తర్జమాలో సర్పము అని మనకు ఇవ్వడం జరిగినది, కానీ హీబ్రూ మొట్టమొదటి లేఖన వచనం వారి యొక్క భాషలో తెలియజేసినది ఏమనగా, నకష్ అంటే ఒక మెరిచేవాడు. అంటే సర్పముగా తెలుగులో తర్జుమా చేయబడింది, కానీ ఒక మెరిచేవాడు వచ్చి అవ్వతో మాట్లాడుచున్నాడు. దేవుడు ఇచ్చిన చెట్ల ఫలములు మేము తినవచ్చునా అని దేవుడు నీకు నిశ్చయముగా నీకు చెప్పాడా? ఆ చెట్ల ఫలములను నీవు తినవచ్చునా? ఆహా, దేవుడు నీకు చెప్పాడా? ఇది నిజమా అని మాట్లాడినట్లుగా మనం పై లేఖనం చూస్తాం. ఈ లేఖన వచనములో ఈ యొక్క అవ్వ స్త్రీ ఏమని చెబుతుందంటే, స్త్రీ అని ప్రత్యేకంగా ఈ లేఖన వచనం తెలియజేస్తున్నది. దాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆలోచించవలసిన విషయం ఏమని చెబుతుందంటే, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లేఖన వచనం నీవు చదివినప్పుడు, చూచినప్పుడు, వినినప్పుడు, ధ్యానించినప్పుడు, గ్రహించినప్పుడు, అదేవిధంగా వ్రాసినప్పుడు, ప్రార్థించినప్పుడు తప్పక దేవుని జ్ఞానం, ఈ వచనం వెనకాల ఉన్నటువంటి దేవుని ప్రేమ, దేవుని ఆలోచన, దేవుని శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం యొక్క అర్థము తప్పక నీ చిన్ని హృదయానికి దేవుడు నీకు అందించును గాక. ఇందుని బట్టి దేవాదేవునికి స్తోత్రం కలుగు.